కాకినాడ వాలంటీర్స్ మేము ఈరోజు ఇక్కడ మీట్ అయ్యి మా బాధను ప్రెస్ సోదరులతో మేము చెప్పుకుంటున్నామండి. మేము జగన్ గారి ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పనిచేసామండి. అయితే రాజీనామా ఇచ్చాం, మేము ఇవ్వలేదని చెప్పట్లేదండి. కానీ జగన్ గారి ప్రభుత్వం మరలా వస్తుందమ్మా, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయి అంటేనే అని కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పారండి. అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి, మేము ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు సార్. 4 సంవత్సరాలు ఎండనక వాననక గొడ్డుల్లా పని చేసాం సార్. 5,000 రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్, మెడిసిన్ అందించాం సార్. అలాగే ఎవరు కూడా ఈ రోజు కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ముందున్నామమ్మా అని 60 కుటుంబాలు 70 కుటుంబాలు 80 కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్. మా భర్తలు మా పిల్లలు, అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం, కరోనా వస్తుందంట, మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అంటుకుంటుందేమో అని భర్త పిల్లలు దెబ్బలాడినా మేము ఆగలేదు. ఈ 5,000 రేపు పొద్దున్న 10,000 అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మేము విధుల్లోకి వెళ్ళాం సార్. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే ఆ రోజు నాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా, చెయ్యకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా, అందుకని చేసాం సార్. ఎవ్వరు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్. ఈ పార్టీ అంటే ఇష్టము, ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడలేదు సార్. మేము కేవలం ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే విధుల్లోకి వచ్చాం సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి, మా పొట్టలు కొట్టకండి. మేమందరము కూడా వైసీపీ నాయకులు కూడా మాకు ఫోన్ చేసి అమ్మ ధైర్యంగా ఉండనని కూడా ఒక మాట చెప్పలేదు సార్. మా బాధ మా పెయిన్ ఎవరికి చెప్పుకోవాలి సార్? చెప్పండి సార్, మాకేం కావాలి? మాకు న్యాయం చేయాలి సార్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మా కాకినాడ వాలంటీర్స్ ఇంకా ఎక్కడెక్కడ వాలంటీర్స్ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరిది రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మా కుటుంబాలు మా పోస్టులు మా వాలంటీర్ సర్వీస్ ఏదైతే సేవ ఉందో అది మాకు అప్పగించి మా జీతాలు అనకూడదు సార్, తప్పు సార్. మా గౌరవ వేతనం మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా కుటుంబం ఇప్పుడు వచ్చి కలెక్టర్ ఆఫీస్ అంటే ఏంటో నాకు తెలియదు సార్. ఇప్పుడు మా ఆయన గారే వస్తారు, ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమని అన్నారో వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టమని చెప్పారు సార్. ఇంకా మేము అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు సార్. కానీ ప్రభుత్వం అనేది ఏం ఆలోచిస్తుంది? చాలా మంది మంత్రులు దీని మీద సమీక్ష చేస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ ఏమొస్తుందని చూస్తున్నాం సార్. వెహికల్లతో మమ్మల్ని అందరినీ ఆదుకోండి సార్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళ బాధలు కూడా మీరు వినండి.